IPL 2025 32వ మ్యాచ్లో DC మరియు RR జట్టు తలబడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే రెండు జట్లు తమ ప్రీవియస్ మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. ఎస్పెషల్లీ RR తమ లాస్ట్ రెండు మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో చాలా వరకు బాటమ్ సైడ్కి వెళ్ళిపోయారు. దీంతో మ్యాచ్లో ఎలాగైనా సరే గెలిచి కంబ్యాక్ చేయాలని చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కంబ్యాక్ చేయకపోతే ప్లే ఆఫ్ రేస్లో చాలా వెనుక పడిపోయే ప్రమాదం ఉంది. వేరాజ్ DC చూసుకుంటే తమ లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద ఓడిపోయారు. అండ్ ఇదైతే వాళ్ళకి ఈ సీజన్లో ఫస్ట్ టైం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనమైతే ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ ప్లేయర్ బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో చూసుకుంటే యశస్వి జైస్వాల్ వర్సెస్ ముఖేష్ కుమార్. ఇదైతే చాలా క్రూషియల్ బ్యాటిల్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం జైస్వాల్ ఎక్కువ రన్స్ కొట్టాడు. బట్ ముఖేష్ కుమార్కి చూసుకుంటే జైస్వాల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అతనికి 2 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 2 సార్లు కూడా అతన్ని అవుట్ చేశాడు. దీంతో DC టీం జైస్వాల్ వికెట్ తీసుకోవాలంటే ముఖేష్ కుమార్ని పవర్ ప్లేలో యూజ్ చేయాలి. చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారనేది. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే కరుణ్ నాయర్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఇదైతే చాలా ఫైరీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా లాస్ట్ మ్యాచ్ లో చూసాం కరుణ్ నాయర్ బూమ్రా లాంటి బౌలర్ కి కూడా చిక్కకుండా పరుగుల వేట కొనసాగించాడు. దీంతో ఈ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ మీద కూడా అటాక్ చేయడానికి వెనకాడ్డు. పైగా ప్రెసెంట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది. సో ప్రీవియస్ గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఒకసారి బ్యాటిల్ పడింది. అండ్ ఒక్క పేస్ యాప్ లో జోఫ్రా ఆర్చర్ దే 5 చేయి 3 బంతులు వేసి అతన్ని అవుట్ చేసేశాడు. దీంతో ఈ మ్యాచ్ లో కరుణ్ అతన్ని ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఆసక్తిగా ఉండబోతోంది. ఇక వీటితో పాటు మిడిల్ ఓవర్ లో కొన్ని క్రూషియల్ బ్యాటిల్స్ ఉన్నాయి. అండ్ వాటిలో చూసుకుంటే KL రాహుల్ వర్సెస్ హసరంగా. వీళ్ళిద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. లాస్ట్ మ్యాచ్ లో రాహుల్ స్పిన్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే రియాన్ పరాగ్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇది కూడా చాలా ముఖ్యమైన బ్యాటిల్. మెయిన్లీ ప్రీవియస్ గా అక్షర్ పటేల్ పరాగ్ ని చాలా డామినేట్ చేశాడు. ఆ స్ట్రైక్ రేట్ చూసుకుంటే బిలో 100 ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో పరాగ్ అక్షర్ పటేల్ ని ఎలా కౌంటర్ చేస్తారనేది అయితే చాలా ఆసక్తిగా మారబోతోంది. అలాగే నితీష్ రాణా మరియు కుల్దీప్ యాదవ్ కూడా ఒక మంచి బ్యాటిల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్లీ ప్రీవియస్ గా నితీష్ కుల్దీప్ ని కొంతవరకు మంచిగానే ఫేస్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఎలా ఆడతారనేది చూడాలి. సో ఈ మ్యాచ్ లో అయితే DC స్పిన్నర్స్ కి మరియు RR మిడిల్ ఆర్డర్ కి మధ్య ఉండబోయే బ్యాటిల్ మ్యాచ్ యొక్క ఫలితాన్ని శాసించేందుకు అవకాశాలున్నాయి. ఇక చివరిగా పవర్ ప్లే సంజు శాంసన్ మరియు మిచెల్ స్టార్క్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ ప్రీవియస్ గా ఇద్దరి మధ్య T20 ఫార్మాట్ లో పెద్దగా ఫేస్ అప్ జరగలేదు. దీంతో గత కొన్ని మ్యాచ్లుగా స్ట్రగుల్ అవుతున్నారు. ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఈ మ్యాచ్ లో చూసుకుంటే చాలా అంటే చాలా ఆసక్తికరమైన బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. ఈవెన్ డెత్ ఓవర్స్ లో అశుతోష్ శర్మ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ అయితే చూడొచ్చు మనం. బట్ మ్యాచ్ ని డిసైడ్ చేయబోయేది మాత్రం ఆ మిడిల్ ఆర్డర్ బ్యాటిల్స్. ఢిల్లీ టీం కన్నా అతిపెద్ద బలం వాళ్ళ స్పిన్ అటాక్. అండ్ RR టీం కి చూసుకుంటే వాళ్ళ బలం బ్యాటింగ్. ఈ బ్యాటిల్ ఎవరైతే పై చేయి సాధిస్తారో వాళ్ళే మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్ గెలవచ్చు. మరి మీరు ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.